ఆయన ఈ 2 రోజులు వీడియో తీయట్లేదు కరెక్ట్. అయితే నేను జాతరకు పోయిన వీడియో పెట్టాను కదా, అయితే జాతరకు పోయి వచ్చేసరికి నాకు ఆల్రెడీ మేము పోయే టైంకి కోడి పిల్లలు చేసింది. మళ్ళీ ఏంటంటే ఇక వచ్చేసరికి పిల్లలు చేసింది, దానికి కొద్దిగా బెల్లం నీళ్ళు కలిపి వాటికి పిల్లలకు తాగిపించిన లోపల ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది అని చెప్పేసి ఆర్డర్ ఏంటంటే నీకు రమ్మంటే బరువే అవుతుంది. వేరే ఇక్కడ పనికి వస్తానని చెప్పి నేను మాట ఇచ్చిన. అన్న ఎందుకన్నా ఈ కోళ్ళతోటి మనం ఇవి నువ్వు ఆల్రెడీ వీటిని అమ్ముకుంటే నీకు పైసలు వస్తాయి కదా, మళ్ళీ ఆ పనికి అయితే నేను పెద్దగానే కొద్దిగా స్టార్ట్ చేద్దాం బిజినెస్ అని చెప్పి నేను అనుకున్నా. కాకపోతే ఇక రొటేషన్ అయితలేదు అని చెప్పేసి నేను వేరే కాడ అడ్వాన్స్ తీసుకున్నా. ఇవి 4 పెట్టెలు ఉన్నాయి. 4 పెట్టెలు ఒకటి మళ్ళీ పిల్లలు వదిలి మళ్ళీ పెట్టి అని నేను చెప్పాను కదా, పిల్లలను చేసింది 10 పిల్లలు. చాలా బాగుంది. పెయిన్ ఒక్కటి పెయిన్ కూడా లేదు. రెగ్యులర్ గానే అంటే 4 రోజులకు ఒకసారి చూసిన పిల్లలు అయితే ఒక్కటి వేస్ట్ కాకుండా బెటర్ గా చేసింది. ఇంకోటి పిల్ల తల్లి ఇంకోటి కూడా ఉంది, దాన్ని ఇంకా అది ఎన్ని రోజులకు చేస్తే తెలియదు, ఇంకా టైం పడుతుంది. వెనకకైంది అన్నట్టు వీడియో ఏం పెట్టట్లేదు, అన్ని షార్ట్ వీడియోలు పెడుతున్నాయి. అంటే ఒక్కొక్కటి కూడా ఇక్కడ రొటేషన్ అవ్వట్లేదు. పెద్దగా స్టార్ట్ చేద్దాం అనుకునే టైం కు నాకు ఏ పైసలు అమౌంట్ అడ్జస్ట్ అవుతలేదు అని చెప్పేసి నేను ఇక వీటిని వదిలేసి పోదామని చెప్పి డిసైడ్ అయ్యి అడ్వాన్స్ తీసుకున్నా. అందుకనే ఇక నేను వచ్చేసరికి ఇవన్నీ గందరగోళంగా ఉన్నాయి. 3 పుంజులు ఉన్నాయని చెప్పి జాగ్రత్త పెట్టాలి. అంటే మా వాళ్ళ ఇంటికి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయి నేను అడిగిన తర్వాత ఏంటంటే రెగ్యులర్ గా నడుస్తాను అంటే పండుగ సీజన్ కాబట్టి ఎవరైనా ఖచ్చితంగా అందరూ వెళ్తారు కావాలని చెప్పారు. అంటే నేను మా వాళ్ళని తీసుకుపోమంటే వాళ్ళకు కొద్దిగా తీసుకుపోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళు తీసుకుపోనని చెప్పారు. మా వాళ్ళని తీసుకుపోయి వచ్చిన తర్వాత వీళ్ళు ఏమన్నారు అని అంటే చాలా మంది పోతారు, నిన్నటికి కూడా నడిచింది తీసుకొస్తే బాగుండు అని చెప్పి మా వాళ్ళు అక్కడ వాళ్ళు అన్నారు అన్నమాట. అంటే వేరే వాళ్ళు నువ్వు తీసుకొస్తే బాగుండు అని చెప్పి చేసినా అని చెప్పి నేను అనుకున్నా. కానీ నేను ఇక్కడ మాట ఇచ్చిన ఇదే అంటే ఇది ఇంకా గుడ్ల మీదనే ఉన్నది, ఇంకా అది ఇంకెప్పుడు చేసుకోవచ్చో తెలియదు. దాన్ని అట్లనే ఇంకా చూడాలి. వీటిని అన్నిటిని వదిలేసి మళ్ళీ నాకు పోవాలంటే నాకు బెటర్గా నాకు అనిపించట్లేదు. అంటే మళ్ళీ ఇవన్నీ ఆగమాగం అవుతుంది. వీళ్ళు మా వాళ్ళు చూసుకోవాలంటే కరెక్ట్ చూసుకోరు. అందుకనే నేను టెన్షన్ పడేది. ఎందుకంటే అన్ని రోజుల నుంచి చూసుకొని మనం కష్టపడ్డది అంతా మనం దాన్ని రెగ్యులర్గా చూసుకునేదే పెద్ద పని. ఏది లేకుండా ఏ ఇబ్బంది రాకుండా. ఇప్పుడు మళ్ళీ పిల్లలు బయటకు వచ్చినాక ఒకదాని వెంబడి ఒకటి చచ్చిపోతే మనకు ఎట్లా అనిపిస్తుంది, బాగా అనిపించింది. అంటే పంట పండించి మనకు చేతికి వచ్చే టైంకు ఏదో ఒకటి దెబ్బ తింటే మనకి ఎంత రైతుకు బాధ అనిపిస్తుందో సేమ్ అదే అన్నట్టు. పంట పండించడం ఒకటే, వీటిని ఎంత జాగ్రత్తగా చూసుకొని ఆ నెల 21 రోజు చూసుకొని అవి బయటకు వచ్చినాక వాటి సంతోషం వేరే ఉంటుంది. వాటిని చూసినాక మా పాప కూడా పట్టుకొని అంత సంబరం అనిపించింది. కాకపోతే వీటిని వదిలేసి వెళ్ళిపోయినా మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసరికి అంత గందరగోళం ఉంది. అందులోనే మా వాళ్ళు చనిపోయారట. మా మాట వెళ్ళిపోయింది. మా డాడీ ఒక్కడే ఉన్నాడు. నేను వేరే పని మీద నేను వచ్చేసరికి పిల్లలంతా గందరగోళం అవుతానే. కోళ్ళు ఒకదాని వెంబడి ఒకటి కాయ అని మొత్తుకుంటాను. సరే ఇదంతా ఏందని అన్నిటిని సర్దిరి అవన్నిటిని చూసి తీసుకుపోయి లోపల కట్టేసిన. ఈ పిల్లల తర్వాత ఇంత ఉంది లాంగ్. కాకపోతే ఇక మనం చెప్పాలంటే చాలా ఉంది. అంటే మీకు నచ్చదో నాకు తెలియదు. అట్లా ఇదంటే మనకు గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఏదన్నా బెటర్ వస్తే నేను ఖచ్చితంగా ఫామ్ పెట్టాలని చెప్పి ఆశీస్సులు ఉండి మీరు అందరు ఫాలో అయితే నేను ఖచ్చితంగా నేను అనుకునే 2 రోజులు అయితే కావచ్చు. కాకపోతే చిన్న లార్వా అనేది పెట్టాను. అది కూడా నేను దీంట్లోనే కలుపుతాను. అంటే అది వరకు కాకపోతే చిన్న షార్ట్ వీడియోలు పెడితే వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళకి కావాల్సిన మ్యాటర్ అనేది నేను మీకు చెప్పలేకపోతాను. ఏంటంటే నేను ఏది చెప్పాలనుకున్నా కూడా నాకు ఏదో ఒక చిన్న పని వస్తుంది. అట్లా ఏది కరెక్ట్ చెప్పలేకపోతాను. అట్లని అందుకనే నేను ఇవాళ అయితే ఖచ్చితంగా డిసైడ్ అయ్యి చెప్పాలి. మ్యాటర్ అనేది మనం చెప్పకపోతే
సబ్స్క్రైబర్స్ అనేది ఖచ్చితంగా మనం ఎట్లా ఏ మ్యాటర్ అనేది చెప్పకపోతే మనకు వాళ్ళు ఎట్లా చూడగలుగుతారు, అది దీనిలో మ్యాటర్ ఏముందని చూస్తారు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పాలని